ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, జనవరి 1, 2025 లోపు వింటే అదృష్టవంతులు అవుతారు. రాబోయే రోజుల్లో కోట్లకి అధిపతిగా మారే ఛాన్స్ మిస్ చేసుకుంటే కష్టాలు తప్పవు అని చెప్పి అంటున్నారండి. బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. ఈ గురువుగారు ఎంతో అనుభవం ఉన్నవారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు శివరామరాజు గారు. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడెను. ఫోన్ నెంబర్ 8519906851. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, పెళ్లి, ప్రేమ, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడెను. గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకి ఆయన చేసే పూజల ద్వారా పరిష్కారాన్ని పొందండి. ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూస్తే, ఈ సంవత్సరం ఎలాగూ ముగిసిపోనుంది. కొన్ని రోజులు మాత్రమే ఈ సంవత్సరం ముగిసిపోవడానికి గడువు ఉంది. కానీ ఈ సంవత్సరంలో చేసిన పొరపాట్ల నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు? రాబోయే సంవత్సరంలో నీ అదృష్టం బాగుండాలి అంటే నువ్వు చేయాల్సిన పనులేమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఎన్నో కష్ట నష్టాలను, ఆనందాలని చూసి ఉంటావు ఈ సంవత్సరంలో. కానీ నువ్వు ఆనందంగా ఉన్న రోజుల్ని వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే కష్టాలు, నష్టాలను చూసిన రోజులు ఎన్నో ఎక్కువగా ఉన్నాయి. ఏంటి బాబా నాకు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, వీటిని నన్ను భరించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు బాధపడిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. ఆనందంగా ఉన్న రోజులు లేవా? నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు లేవా అంటే అవి కూడా ఉన్నాయి. కానీ వాటితో పోల్చుకుంటే నీకు కష్టాలు, నష్టాలు, బాధలే ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉన్నాయి. మరి ఆ కష్టాల నుండి నువ్వు తప్పించుకోవాలి అన్నా, రాబోయే సంవత్సరం నీకు అదృష్టంగా మారాలి అన్నా కూడా నువ్వు చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పని కూడా నువ్వు చేసే పనుల వల్లే నీకు ఉండే ప్రతిఫలం అనేది ఉంటుంది. ఎన్నో నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చే నువ్వు ఆ భగవంతుడికి ప్రతిరోజు కూడా దీపారాధన చేయలేవా చెప్పు? ఈ 2025వ సంవత్సరమైనా ప్రతిరోజు నీకు కుదిరినప్పుడల్లా, అంటే కుదరని పరిస్థితుల్లో, ఊర్లో లేని పరిస్థితుల్లో తప్పితే ప్రతిరోజు కూడా ఇంట్లో ఉన్నప్పుడు దీపారాధన చేయడానికి ప్రయత్నించు. దీపారాధన చేయడం వల్ల నీ ఇంట్లో పాజిటివిటీ అనేది పెరుగుతుంది. అంతేకాదు నీకు రావాల్సిన, జరగవలసిన శుభాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా నిన్ను అనుగ్రహించి తీరుతుంది. అంతేకాదు నరదృష్టి పడితే నల్లరాయన్న పగులుతుంది అంటారు. అలా జరగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు నీకు నువ్వుగా దిష్టి తీసివేసుకో. అలాగే ప్రతి 3 నెలలకి ఒక్కసారైనా సరే నీ ఇంటికి గుమ్మడికాయతో దిష్టిని తీసివేసేయి. నరదిష్టి, కళ్ళ దృష్టి ఉండడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కోక తప్పదు. అలాంటివి పోవడం కోసమే ప్రతిరోజు దిష్టి తీసివేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కుదరకపోతే కనీసం గురువారం, ఆదివారం రోజైనా, వారంలో ఒక్కరోజైనా తీసివేసుకోవడానికి ప్రయత్నించు. అంతేకాదు చేసే ఈ చిన్న చిన్న పరిహారాలే నీకు ఎంతో పెద్ద ప్రతిఫలాన్ని ఇస్తాయి. మీ ఇంట్లో ప్రతిరోజు కూడా మీరు దీపారాధన చేయడం వల్ల మీలో పాజిటివిటీ పెరుగుతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ ఉంటుంది. మన చుట్టూ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటే నెగటివ్ ఎనర్జీ అనేది దరిదాపుల్లోకి కూడా రాదు. నెగటివ్ ఆలోచనలు అనేవి మన దరిదాపుల్లోకి కూడా రావు. ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండడం కన్నా సంతోషంగా, ఆనందంగా ఉండడం చాలా ముఖ్యం. అది నీ ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యాన్ని పొందాలి అంటే ముందు నీ మనసుని నువ్వు ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచుకోవాలి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి నిన్ను బాధించవు. అలా కాకుండా ప్రతి క్షణం కూడా నాకేదో అయిపోతుంది, ఏదో జరగబోతోంది, ఏదో అయిపోతుంది అని చెప్పి నువ్వు బాధపడుతూ, భయపడుతూ ఉంటే అదే నిన్ను ఎక్కువగా కుంగదీస్తూ ఉంటుంది. మీ ఇంట్లో మీరు డబ్బు, బంగారం దాచుకునే బీరువా కింద కళ్ళు ఉప్పును తీసుకొని అందులో ఒక 5 మిరియాలని
పెట్టి దానిని మీ బీరువా కింద ఉంచండి. దానివల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ ఇంట్లో డబ్బు ప్రవాహం మొదలవుతుంది. అలాగే బంగారం కూడా ఎక్కువ మొత్తంలో కొనగలుగుతారు. వారంలో ఒక్కసారైనా నువ్వు స్నానం చేసే నీటిలో కల్లు ఉప్పును లేదా పచ్చకర్పూరాన్ని వేసుకుని స్నానం చేయడం అలవాటు చేసుకో. అంతేకాదు, ఇల్లు తుడిచేటప్పుడు వారంలో ఒక్కసారైనా కొద్దిగా పసుపుని అలాగే కల్లు ఉప్పును వేసి ఆ నీటితో ఇల్లు తుడవడం మొదలు పెడితే ఇంట్లో ఉన్నటువంటి మొత్తం చెడు దృష్టి అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఎంత పాజిటివ్గా ఉండాలి అనుకున్నా మన చుట్టుపక్కల ప్రదేశాలని అలాగే మన మనస్సుని మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మనం పాజిటివ్గా ఉంచుకోవడం అంతే ముఖ్యం. నీ చుట్టూ ఉన్న వారి మీద ఎక్కువ దృష్టి అస్సలు పెట్టవద్దు. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో కలగచేసుకుంటే నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నీకు నీ కష్ట సమయంలో నువ్వు నోరు తెరిచి చెప్పకుండానే నీ బాధల్ని కష్టాల్ని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారిని మాత్రం నువ్వు జీవితంలో అస్సలు వదిలిపెట్టకు. వారికి ఏ అవసరం ఉన్నా సరే వారు అడగడానికి ముందుగానే వెళ్ళి నువ్వు వారి ముందు నిల్చోవాల్సి ఉంటుంది. నీ సహాయాన్ని వారు అడిగినా అడగకపోయినా నీ సహాయాన్ని నువ్వు తప్పకుండా అందించాల్సి ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి మనం సహాయం చేయడం ఎంతో ముఖ్యమైన విషయం. ఆ సహాయం వల్ల నువ్వు ఏ ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు మంచి కర్మని పొందగలుగుతావు. ఏది కూడా మనం తిరిగి ఆశించకుండా చేసే దానివల్లే నీకు పుణ్యం అనేది లభిస్తుంది. ఈ సహాయం చేశాను కదా, నాకు వాళ్ళు ఈ విషయంలో సహాయం చేయాలి కదా, లేదు ఇప్పుడు నేను చేస్తాను తర్వాత నాకు మళ్ళీ వాళ్ళు సహాయం చేస్తారు, ఇలాంటివి అస్సలు మనసులో ఉంచుకోకు. నువ్వు ఎంత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం అంతకన్నా ఎక్కువ రెట్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నీ మీద నువ్వు దృష్టి పెట్టుకోవడం చాలా ముఖ్యం. అన్ని విషయాల్ని పట్టించుకుంటూ నిన్ను నువ్వు పట్టించుకోకపోతే దానివల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు? నువ్వు ముందు నిన్ను జాగ్రత్తగా చూసుకో, ఆ తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలుగుతావు. నిన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకోలేని నువ్వు నీ కుటుంబాన్ని అలాగే నీ బాధ్యతని ఎలా సక్రమంగా నువ్వు నిర్వర్తించగలుగుతావు? ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కదా. నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే నీ కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా స్ట్రాంగ్గా ఉంటారు. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. ప్రతి చిన్న విషయానికి డేలా పడిపోతూ ఉంటే నీ పిల్లలు ఏం చూసి నేర్చుకుంటారు చెప్పు? నువ్వు స్ట్రాంగ్గా ఒక సమస్యని ఎలా పరిష్కరించగలుగుతున్నావు? మా అమ్మ లేదా మా నాన్న ఎంత చక్కగా ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించగలుగుతారో తెలుసా అని చెప్పి వాళ్ళు నిన్ను చూసి మోటివేషన్గా తీసుకొని స్ట్రాంగ్గా తయారవ్వాలి. అలా కాకుండా ఈ సమస్య వచ్చిందని మా అమ్మ ఏడుస్తూ కూర్చుంది, ఈ సమస్య వచ్చిందని మా నాన్న ఎవ్వరితో మాట్లాడడం మానేశాడు, ఒక రూమ్లో గదిలో చాలా సైలెంట్గా ఉండిపోతున్నారు, ఇలాంటివి పిల్లలకి అస్సలు నువ్వు ఆ అవకాశమే లేకుండా పెంచాలి. అంటే ఇలాంటివి చూసి వాళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురి అవ్వకుండా జీవితంలో ఎదగాలి అనే పట్టుదల లేకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి వారికి ప్రతిదీ కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే దానికోసం కష్టపడడం అలవాటు చేయి. కష్టపడితేనే ఏదైనా దక్కుతుంది. కష్టపడినా నీ కష్టం అనేది ఎవ్వరూ కూడా నీ నుండి దోచుకోలేరు. నీ కష్టానికి ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా పొంది తీరతావు. కానీ దానికోసం నువ్వు పాజిటివ్గా ఉంటూ నీ చుట్టుపక్కల నీ ఇల్లు నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్న ప్రదేశాలని పాజిటివ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయాలు. చిన్న చిన్న పరిహారాలే, చాలా చిన్నవి అయినా కూడా వాటిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా పాటించగలిగినట్లయితే నువ్వు ఎన్ని లక్ష్యాలను నీ జీవితంలో ఏర్పరచుకున్నా కూడా అన్నిటినీ సాధించగలుగుతావు. ప్రతి ఒక్కటి పొందగలుగుతావు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.